అబ్బా! ఇలాంటి ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ తాగి ఎన్ని రోజులవుతుందో. బయట ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్ తాగుదామంటే అందులో వాటర్, షుగర్ తప్ప ఏముండవు. యాక్చువల్‌గా డైలీ రొటీన్‌లో ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుందాం అని చెప్పి చాలా సార్లు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి అవి పాడైన తర్వాత పడేయడమే అవుతుంది గానీ, తినే ఓపిక ఉండట్లేదు. అసలు గుర్తు కూడా ఉండట్లేదు. అందుకే వీక్‌లో 3 టైమ్స్ ఫ్రూట్ జ్యూస్, 3 టైమ్స్ వెజిటబుల్ జ్యూస్ తాగుదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అంతేకాదు ఒక వీక్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిపి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఏబీసీ జ్యూస్ కోసం ఈ జ్యూసర్‌ని నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇంతకు ముందు నేను ఏబీసీ జ్యూస్ మిక్సీలో చేసేదాన్ని. నేను చాలా వీడియోస్ కూడా పెట్టాను. కాకపోతే నాకు వడగట్టడం చాలా కష్టం అవుతుంది. అండ్ దాంట్లో వాటర్ కూడా ఎక్కువ కలపాల్సి వస్తుంది వడగట్టడానికి. మనం జ్యూస్ ప్యూర్ గా తాగలేకపోతున్నాం. అందుకే ఈ జ్యూసర్ ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం కాస్ట్లీనే ఇది. ఈ జ్యూసర్ వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే జ్యూస్ కూడా మనం ప్యూర్ గా తాగొచ్చు. ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రూట్స్ ఒల్చుకొని తినడం బద్ధకం. యాక్చువల్ గా ఏంటంటే అసలు గుర్తుండట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి వీక్ లో ఒక 3 టైమ్స్ అని ఇట్లా ఫ్రూట్ జ్యూస్ తాగితే కొంచెం హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి ఇలా డిసైడ్ అయ్యాము. బయట ఎప్పుడైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్ గా కనిపిస్తే ఎన్ని కొనుక్కొచ్చేస్తాను. అవి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పడేస్తాను. కొనుక్కొచ్చినంత ఇంట్రెస్ట్ తినడానికి ఉండదు నాకు. ఎనీవేస్ ఫైనల్లీ ఒక మంచి పని చేశాను. జ్యూసర్ ఆర్డర్ పెట్టుకున్నాను. బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు జ్యూస్ తాగాలి అనిపిస్తది. కానీ వాళ్ళు వాటర్, చక్కెర ఎక్కువ వేసేస్తారని చెప్పేసి తాగబుద్ది అవ్వదు. ఒక్క హాఫ్ అన్ అవర్ మనది కాదు అనుకుంటే వితౌట్ షుగర్, వితౌట్ వాటర్ మంచి ప్యూర్ జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. ఈ జ్యూసర్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, జ్యూసర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.